ఈ శ్లోకం అర్థంతో చదివితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఈ శ్లోకము ఉదయము సాయంత్రము దీపం వెలిగించే టైంలో గనుక చదివితే అమ్మవారి కరుణ మన మీద తప్పకుండా లభిస్తుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞి సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధారే దేవి నానాలంకరభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రపోతి సర్వదా. ఏకకాలే పఠా నిత్యం మహాపాప వినాశనం ద్వికాలయః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః. త్రికాలః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భనే నిత్యం ప్రసన్న వరద శుభ. ఇత్యకృత శ్రీ మహాలక్ష్మష్టక స్తోత్రం సంపూర్ణం. ఏ శ్లోకం చదివినా సరే అర్థంతో కనుక చదివితే మనకి అమ్మవారి దయ చాలా ఉంటుంది. ఇలాంటి మరెన్నో శ్లోకాలు అర్థంతో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.